ఈసీ అనే కేసు పెట్టారు. సాక్ష్యం మేము మీ ఆంటీ గొడవకి అన్నదమ్మ గొడవకి మేము ఈ జోలికి ఆమెకి మీరు అందులో ఆడిగారు వివరాలంతా ఇచ్చేసేది కోర్టుకి పోమన్నారు. మాకు పైసలు ఇస్తాడు, అన్నం పెట్టకుండా పైసలు కూడా నీకేం కావాలి? హైదరాబాద్లో శాంక్షన్ కాలేని కోటగిరా నువ్వా? किसी को जगह नहीं इसके ऊपर बेच ఈరోజు ఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో మన రామచంద్రన్ ఆధ్వర్యంలో ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగుల తరపున దాదాపు 1000 నుంచి 1500 మంది ఈరోజు మన కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. మా డిమాండ్లు ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు 5000 7000 అని అనధికార ప్రకటనలు ఇస్తున్నారు. 5000 7000 వద్దు, 20000 నోటిఫికేషన్. గతంలో డీజీపీ గారు 18000 ఖాళీలు ఉన్నాయని చెప్పి రిటైర్మెంట్ అయిపోయిండు. కొంతమంది మంత్రులు కూడా 17000 ఉన్నాయన్నారు. అదే మాటల్ని అదేవిధంగా ఖాళీలని 20000 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసి అదేవిధంగా జియో నంబర్ 87 అందులో ఎస్ఐకి 35 సంవత్సరాలు కానిస్టేబుల్కి 32 సంవత్సరాలు ఉన్నాయి. 2022లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది, నోటిఫికేషన్ రాలేదు. ఆ 32 సంవత్సరాలకి 4 సంవత్సరాలు యాడ్ చేసి ఏజ్ లిమిట్ని 36 సంవత్సరాలు పెంచి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ని విడుదల చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా గ్రామ పాలనా ఆఫీసర్స్ రెవెన్యూ చట్టాన్ని అమలు చేయాలంటే జీపీఓలు అత్యవసరం కాబట్టి వాళ్ళని సొంత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి 3000 మందిని నియమించారు. మిగతా 6000 నుంచి 7000 పోస్టులు ఉన్నాయో వాటిని వెంటనే నోటిఫికేషన్స్ ఇచ్చి భర్తీ చేయాలని, ఇక్కడ ఎవరైతే భూమి సమస్యలను అవి పరిష్కరించాలి. అదేవిధంగా గ్రూప్ 1, 2, 3, 4 ఇందులో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయాలి. ప్రభుత్వ ఆఫీసులో అధికారులు లేక కింది స్థాయి సిబ్బంది లేక సమస్యలు అక్కడనే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్ ఇచ్చి కూడా భర్తీ చేయాలి. అదేవిధంగా మెగా డిఎస్సి కూడా ఇవ్వాలి. ఇప్పటి వరకు 4-5 టెట్లు ఇచ్చింది ప్రభుత్వం, డిఎస్సి ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళని కూడా భర్తీ చేయాలని కోరుతున్నాము. మైనార్టీ సెల్ తరఫున కలెక్టర్ గారు మేడంకి కలవడానికి నేను ఒక సబ్జెక్ట్ ఏముంది అంటే ఎస్ఐఆర్లో స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్లో ప్రాక్టికల్గా ఏం ప్రాబ్లం జరుగుతున్నాయి, దానికి రెక్టిఫికేషన్ కోసం మేము కలెక్టర్ మేడంకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు 6th జూలై వరకు రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ ఆల్ 64,000 వరకు అప్లికేషన్స్ ఫామ్ జనాల దగ్గర రీచ్ కాలేదు, పబ్లిక్ దగ్గర రీచ్ కాలేదు. ఇంకా తెలుగులో ఫామ్ ఉన్నా కాబట్టి సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ ఉన్న పబ్లిక్కి ఫామ్ ఫిలప్ చేయడంలో కూడా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. కావున గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా మేము కోరుకున్నాం ఏంటి అంటే ఆ ఫామ్ ఫిలప్ చేయడం కోసం కూడా ఒక హెల్ప్ డెస్క్ కూడా ప్రొవైడ్ చేయాలి అని కోరుకున్నాం. దీంతోపాటు ఒకవేళ నేషనల్ పాలసీ ఉంది కాబట్టి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కూడా ఇవ్వడం ఇబ్బందికరంగా ఉంది అని మేడం కూడా అన్నారు.
సో మేమందరం పబ్లిక్తో రిక్వెస్ట్ చేస్తున్నాము ఏంటి అంటే ఎస్ఆర్ స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ ఈజ్ చాలా ముఖ్యమైన ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్. ఎవ్రీబడి షుడ్ టేక్ పార్ట్ అండ్ ఫిల్ అప్ దేర్ అప్లికేషన్ ఎట్ ఎనీ కాస్ట్. అయితే మేము అందరం మీ ప్లాట్ఫామ్ ద్వారా ఈ పబ్లిక్కి రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ఒకవేళ బిఎల్ఓస్ మీ దగ్గర రాకపోతే కూడా ఏదో మార్గం చేసి తహసీల్దార్స్కి కమిషనర్కి అందుబాటులో ఉండి వాళ్ళకు కమ్యూనికేట్ చేసి వాళ్ళ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అవుతూ ఆ ఫామ్ సర్చ్ చేసి ఫిలప్ చేసి ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చేసి బిఫోర్ 24 జూలై సబ్మిట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. గ్రామం చింతలూరు, మాది జకరంపల్లి మండల్, మాడవేడి, తిరుపతి. నేను మా ల్యాండ్లో అక్రమంగా మొన్న నైట్లా చిడిలు వాతిరు, రాళ్ళు వాతి మొత్తం వైరు ఇట్టేసి నేను తెలంగాణ పోతే నా మీద పిట్టులు కొట్టుకొని తీసుకొచ్చుకున్న పెట్రోల్ తీసుకొని వచ్చి నా మీద పోసిరు. పోతే నేను తెల్లారి సార్ కూడా కంప్లైంట్ ఇస్తే సార్ ఓళ్ళు షకీల్, మహమ్మద్ షకీల్, గడ్డం చిన్నారెడ్డి, కుప్పల హనుమాన్లు, గొలలింగన్న, దండోల నవీన్, అత్య సుల్తానా, ఇరబోయిన లక్ష్మి, వీళ్ళందరూ పొజిషన్ మీద మేమే ఉన్నాం సార్. నేను ఆల్రెడీ కోర్టులు వేసిన, ఒక 5 సార్లు కోర్టులు వేసిన, కోర్టులో రన్నింగ్ నడుస్తుంది. మన 23 తారీఖు నాడు కూడా చెప్పిండ్రు, ఇంకా మళ్ళీ డేట్ ఇచ్చిన కోర్టులో నడుస్తుందన్నా నేను చెప్పిన సార్ నేను ఇలా దిగకుండా అంటే లేదు క్లియర్ అయింది అన్నారు. మీరు ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది, కోర్టులో క్లియర్ అయినాక తీసుకోండి, నేను అద్దంటలే అని చెప్పిన. అయినా కానీ కూడా వీళ్ళినాక నాకు మొత్తం పెట్రోల్ పట్టుకొని తిరుగుతున్నాయి. వీళ్ళు అది చెప్పండి. ఇది ఒకటి. ఆయన ఎవరు? ఈయన షకీల్. ఏం చేసింది? ఈయన ఇలా దగ్నంగా ఇలా నిన్న ఏం చేసిండు, చిడులు వాతిపించిండు, మొత్తం చిడులు వాతి వైరు పెట్టి తిరగోల మొత్తం లెవెల్ చేయించిండు భూమి అంతా. ఈ 5 దిశలు కాక నా భూమి నా ల్యాండ్ కూడా మొత్తం దున్నిపించేసిండు. మా ముస్లిమైన ఎండి వసీంతో వాళ్ళ కులమలని చెప్పి ఏం చేస్తాను, నేను ట్రాక్టర్ల కింద దున్నేస్తాను, నేను ఈయన పెడతాం, ఏం చేస్తావురా చేసుకో అని అంటున్నాడు. ఆ వసీం కూడా ఏం చేస్తావు చేసుకో, ఎవరికి ఎప్పుకుంటో చెప్పు అని అంటున్నాడు. ఇది ఆల్రెడీ కోర్టులో వేసింది, ఇది కోర్టులో వేసిన, కోర్టులో రన్నింగ్ నడుస్తుంది ఆల్రెడీ. ఇంతకుముందు ఇట్లుండే ల్యాండ్, ఇట్లా కుప్పలు పోసినవి ఉండే. నేను చెప్పిన కూర మీరు దున్నకూర అన్నా కూడా నేను అనామతి నేను ట్రాక్టర్ పెట్టి దొక్కేస్తాం నా ఏమన్నా అంటే ఏమంటాడు, షకీలు నేను చంపేస్తారు రా, షకీలు చంపేయమని చెప్పిండు ఆల్రెడీ. షకీల్ కట్ట 4 కాళ్ళు ఉన్నాయట, 6,777 అట. అవి 4 కాళ్ళు ఉన్నాయి ఒకటే నెంబర్ మీద. ఏ కార్తోనే కొట్టేస్తాం. కామరిలో కారు పెడతాం, చింతనూరులో ఒక కారు పెడతాం, ఇంకా వేరే దగ్గర కారు పెడతాం. నేను అనామతి చంపేస్తాం రా, కాళ్ళ కింద అనామతి చంపేయమని చెప్పిండు షకీలు. నేను ట్రాక్టర్ కింద కూర్చేస్తాం, నీ భూమి కాడ కత్తివంటే అని అంటుంది. అందుకోసమే నాకు వాళ్ళ నుంచి ప్రాణరక్షణతో నాకు బాగా ఇబ్బంది ఉన్నా సార్. అందుకోసం నేను ఊళ్ళో ఉంటలేను. మొన్న కూడా మొన్న నైట్లో పైపులు వేసారు, మా అన్న భాగంలో అటు సైడ్కు పైపులు వేసారు. విలేజ్లో కూడా విడిసి కూడా చెప్పిన, అన్న ఈ పైపులు వేయకుండ్రి అన్న, మీరు ఏమైనా బిజినెస్ చేసుకుని ఉంటే మీ జాగాలో మీరు చేసుకోండి, మా జాగాలో ఎందుకు వస్తారే అని చెప్పి పైపులు వేసారు. పైపులు వేసినాక మళ్ళీ నిన్న తెలంగాణ మొత్తం మొరం పోసేసారు. మేము చెప్పినా కూడా వాళ్ళు ఇంటలేదు సార్, మొత్తం వాళ్ళు తెగించున్నారు మొత్తం అన్నిటికీ. ఇప్పుడు లాస్ట్ ఏమంటున్నాను, నేనేమంటున్నా నాకు రక్షణ కల్పించాలని చెప్తున్నా. వాళ్ళ నుంచి నాకు నాకు ల్యాండ్ కావాలి, నా ల్యాండ్ నాకు కావాలని కోరుకుంటున్నా. నగర రజక సంఘము మరియు వీరనారి చాకలైలమ్మ జిల్లా రజక సంఘము అందరం రజకులను కలిసేసి మేము నిర్మించుకున్నటువంటి 100 ఫీట్ వినాయకనగర్ రోడ్లో వీరనారి చాకలైలమ్మ విగ్రహం ఉంది. అటుపక్కనటువంటి కొండాబాబుజీ విగ్రహం ఉన్నది. కొంతమంది వ్యక్తులు, అన్ని కులస్తులు, మరి ఎవరో వారు తెలియదు కానీ ఆ విగ్రహం పక్కపంటే మా విగ్రహం పక్కన వేరే విగ్రహం గురించి పుడిక తీసేసి మా యొక్క ఇటు కొండబాబుజీ విగ్రహాన్ని మరియు చాకలైలమ్మ విగ్రహాన్ని ధ్వంసం కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా కానీ అక్కడ ఆ విగ్రహంలో స్థలం లోపల ఆల్రెడీ సమయము ఎంత ఉండాలి గ్యాప్ అనేది చూసే నిర్మించుకోవడం జరిగింది. కానీ వేరే వాళ్ళు వచ్చి మా విగ్రహం పక్కన విగ్రహం పెడతారు కాబట్టి ఎవరు కూడా విగ్రహం పెట్టిన అధికారం లేదు. ఏమైనా విగ్రహం గిట్ట అయితే దానికి డ్యామేజ్ అయితే మేమైతే సాకలు ఎట్లా పట్టుతామో ఆ విగ్రహం పెట్టిన కొడుకులందరూ కూడా తుక్కు కొట్టేసి సాకల బండ కొడతామని చెప్పి హెచ్చరిస్తున్నాము. అందు గురించి వచ్చి ఈ రోజున కలెక్టర్ గారికి ఆ విగ్రహం పక్కన ఎలాంటి విగ్రహాలు పెట్టదని చెప్పేసి అని ఉంటే ఇంకా ఖాళీ స్థలం ఉన్నది, అటు పై భాగంలో పెట్టుకోవాలి. కానీ మా విగ్రహం పక్కన ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఆ విగ్రహం పక్కన విగ్రహాలు ఏ విగ్రహం పెట్టదని చెప్పేసి అని అందరం కూడా రజకులమ్మతో కలిసి ఈ రోజున ఐక్యంగా ఇక్కడికి రావడం జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ గారి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరొకసారి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. కాబట్టి జై రజక, జై రజక, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత.